అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నం నగరంలో 32వ వార్డు ఏడుగుడ్లు ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ స్థానిక కార్పొరేటర్ వర్యులు చొరవతో ఇక్కడ ఉన్న ప్రజలు పడే ఇబ్బంది గురించి తెలుసుకోవడం జరిగింది. దాదాపు 60 మంది కుటుంబాలు చాలా కాలం నుంచి, దాదాపు 78 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము. మాకు సరైన ఇల్లు సదుపాయాలు లేదు, అదేవిధంగా మరుగుదొడ్లు కానీ వివిధ సదుపాయాలు కానీ లేదని ఇప్పుడే చెప్పడం జరిగింది. డెఫినెట్గా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి త్వరలో పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరు అయితే ఈ ప్రైవేట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకు ఎటువంటి హక్కు ఉంది, దాన్ని ఎటువంటి విధానంలో పరిష్కారం చేసి ఇక్కడ ఉన్న స్థానికులకి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రధానంగా కార్పొరేటర్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చాలాసారి అడిగి ప్రయత్నించి ఈరోజు తీసుకురావడం జరిగింది. రావడం కూడా మంచిదైంది. ఇక్కడ ఉన్న పరిస్థితి అంత అసలు బాగలేదు. వాళ్ళని పరిస్థితి మార్చే విధంగా త్వరలోనే చర్యలు తీసుకోబడుతుంది తెలియజేస్తాను. నాకైతే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కలెక్టర్ గారు మనకి ఇన్ఛార్జ్ కమిషనర్ ఉన్నప్పటికీ కూడా నేను చాలా సందర్భాల్లో సార్ని రిక్వెస్ట్ చేశాను, సార్ మా వార్డులో ఒకసారి విజిట్ చేయండి సార్, అక్కడ వాతావరణం చూడండి సార్, ఏడుగుల పరిస్థితి కానీ చుట్టుపక్కల పరిసరాలు కూడా ఒకసారి చూస్తే మీకు అర్థం అవుద్దంటే అలాగైనా రాలేదు. కానీ నిన్న ఆయనకైనా సార్ ఫోన్ చేసి నాగరాజు గారు మీరు చాలాసార్లు అడిగారు రాలేకపోతే రేపు వస్తున్నానని చెప్పారు సార్. నాకు చాలా సంతోషం. వారికి ముందుగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదే సందర్భంలో 32వ వార్డులో ఏడుగుళ్ళు, నేరలకొనేరు, అల్లిపురం మార్కెట్ ఏరియా అంతా కూడా పరిశీలించి ముఖ్యంగా ఏడుగులు ప్రాంతం చూసి ఆయన చెల్లించిపోయారు. చాలా ఆయన చెప్తారు, ఏంటి ఇంత దారుణంగా ఉంటుంది అనుకోలేదు, నేను రావడం చాలా మంచిదైంది అన్నారు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మరి వాళ్ళ భవిష్యత్తు మారాలి, వాళ్ళ తలరాత మారి వాళ్ళకు ఉన్నతమైన స్థానంలోని వాళ్ళకి పక్క ఇల్లు కట్టించి ఇవ్వడం కోసం ఆయన గట్టిగా ప్రయత్నం చేస్తానని చెప్పారు. దానికి మేము వారి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.